హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఓట్స్ చాకో చిప్ కుకీస్ అండి. చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లలకి. ఒక్కసారి మనం ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. అదే ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. అలా చేసుకుంటేనే మనకి కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మరొక బౌల్ని తీసుకొని అందులోకి వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలండి. వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బటరు, అలానే మిల్క్ మేడ్, కొంచెం వెనీలా ఎసెన్స్, అందులోనే నేను జాగరీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బ్రౌన్ షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ బీటర్తో 2 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటున్నానండి. మీరు హ్యాండ్ బ్లెండర్తో అయినా 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవచ్చండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండింటినీ కూడా మనం డో ఫామ్లోకి మిక్స్ చేసుకోవాలండి. కుకీస్ డో అనేది మనకి ఈ విధంగా ఫామ్ అవ్వాలండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ డోని మనం 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి కుకీస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి డో అనేది. అలానే మనకి డో అనేది కొంచెం డ్రైగా అనిపిస్తుంది అంటే మనం ఒక స్పూన్ పాలని కానీ నీళ్ళని కానీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వెట్గా అనిపిస్తే ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డో అనేది సెట్ అయిపోతుందండి. ఈ విధంగా నేను కుకీస్ కిందకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా కుకీస్ కింద ప్రిపేర్ చేసుకున్న వాటిని ఓట్స్ అండ్ చాకో చిప్స్తో డెకరేట్ చేసుకుంటున్నానండి పైన. కుకీస్ అనేవి మనం ఎప్పుడూ కూడా కొంచెం థిక్గానే చేసుకోవాలండి, లేదంటే అవి మనకి అడుగంటుకుపోతాయండి. ఇలా కుకీస్ చేసుకున్న వాటిని కొంచెం దూరంగా పెట్టుకొని బేక్ చేసుకోవాలండి. బేక్ అయ్యాక సైజ్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి. ఇక్కడ వీటిని నేను ఇప్పుడు ఓవెన్లో అలానే కడాయిలో రెండిట్లో కూడా బేక్ చేసి చూపిస్తున్నానండి. ప్రీ హీటెడ్ ఓవెన్లో 25 to 30 మినిట్స్ పాటు వీటిని మనం బేక్ చేసుకోవాలండి. కడాయి మీద కూడా మనకి లో ఫ్లేమ్లో 30 మినిట్స్ టైం అనేది పడుతుందండి. ఇలా మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ మనం 30 మినిట్స్ పాటు వీటిని బేక్ చేసుకోవాలండి. చూడండి, మనకి 30 మినిట్స్ తర్వాత కుకీస్ అనేవి అడుగున కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయండి. ఈ విధంగా చేంజ్ అయినప్పుడు మనకి కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని మనం చల్లార్చుకోవాలండి. చూడండి, చల్లారాక కుకీస్ అనేవి మనకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.